ఫెంగల్ తుఫాన్ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తుంది. తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇక మహాబలిపురం కరైకల్ మధ్య తుఫాన్ తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పుదుచ్చేరి, చెన్నైలో కుండపోత వానలతో రహదారులన్నీ జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. చెన్నై సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. ఇక తమిళనాడులో తుఫాన్ ప్రభావంపై అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం ఎంకే స్టాలిన్. సహాయక చర్యల్లో ఎలాంటి అంతరాయం ఉండొద్దని ఆదేశించారు. ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రిలీఫ్ క్యాంపుల్లోని వరద బాధితులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. ఇక సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సీఎం స్టాలిన్. ఇక తమిళనాడు పుదుచ్చేరిలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రోడ్లపై కూలిన చెట్లను తొలగిస్తున్నారు. వరదలతో ఇండ్లలో చిక్కుకుపోయిన వారికి ఆహారం, నిత్యావసరాలు అందజేస్తున్నారు.